చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ రూమ్ తీసుకున్నాం కదా వండర్లాలో. ఇది గెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫోల్డర్ అని మనకి ఈ రూమ్లో పెట్టారన్నట్టు. అయితే ఇది ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళు మనం ఈ రూమ్ తీసుకున్నందుకు వాళ్ళు మనకి వెల్కమ్ చెప్తూ, మరి అలాగే మన కంప్లైంట్స్ కానీ లేదంటే రూమ్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏమైనా ఉంటే ఈ లెటర్ హెడ్లో మనం రాసి దీంట్లో వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో అందుకనే ఇది గెస్ట్ లెటర్ హెడ్ అని చెప్పేసి ఇది కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఉందండి, అది కూడా చూపిస్తాను ఆగండి. సో ఫ్రెండ్స్, ఇంకోటి చూపిస్తాను కదా, అదేం లేదండి, ఇదేనండి. ఇది రూమ్ సర్వీస్ మెనూ. దీంట్లో మనకు వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ అండి, బ్రేక్ఫాస్ట్, దేశీ ఫేవరెట్, అలాగే మళ్ళీ ఇంకా మనకి సూప్స్, సలాడ్స్, స్టార్టర్స్ ఏంటండి, ఇలా చాలా అంటే మనకి కావాల్సిన ప్రతి ఐటెం కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చండి. బ్రెడ్ శాండ్విచెస్, అలాగే ఇంకా బర్గర్సు చూడండి. ఇక్కడ మెయిన్ కోర్సెస్, దేశీ డిలీషియస్ అని, పిజ్జా అని చెప్పేసి అన్నీ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. సో మనకి ఏది కావాలో మనం కస్టమర్ సర్వీస్ కాల్ చేసి మనం ఆర్డర్ చేసుకోవచ్చు. సో ప్రైజెస్ కూడా అట్లానే ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయండి. ఎందుకంటే ఇది రిసార్ట్ కాబట్టి చాలా వండర్లా కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి, సో మళ్ళీ బెంగళూరు కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కాస్ట్ ప్రకారం అయితే ఇది ఎకనామికల్ అనే చెప్పాలి. బట్ ఏంటంటే మనం కొంచెం ఏమైనా అంటే సిటీలో కాకుండా విలేజ్ నుంచి వస్తే ఈ కాస్ట్ మనకు కొంచెం ఎక్కువ అనిపిస్తుందండి. సో మీరు కూడా బెంగళూరు వండర్ల్యాండ్ వస్తే చూడండి, ఇది మెనూ బుక్ అండి. దీంట్లోనే మీరు కాల్ చేసి మీరు కింద బుక్ చేసుకోవచ్చు. వాళ్ళ పైకి మీ రూమ్కి సర్వ్ చేసేస్తారు. ఓకేనండి. సో అదేనండి, ఆ ఫోన్ నుంచి మనం కాల్ చేయొచ్చు. ఇప్పుడే కాఫీ తాగాం మేము, అది కాఫీ కప్ అండి. ఓకే, రైట్ అండి, బాయ్.